నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జై తెలంగాణ నినాదం. తెలంగాణ పోరాట స్ఫూర్తితో మరాఠీల శౌర్యాన్ని గుండెల్లో నింపుకున్నారంటూ వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం. సభ్యుల ప్రశ్నకు సమాధానమిచ్చిన హోంమంత్రి అనిత. కాకినాడలో అర్ధరాత్రి రోడ్లపై సంచరిస్తే సహించేది లేదు. ముఖ్యమైన కూడళ్లలో తనిఖీలు చేపట్టిన డీఎస్పీ రఘువీర్ విష్ణు. ఇంట్లోకి చొరబడిన పామును చూసి ఉలిక్కిపడిన కుటుంబం. సమాచారంతో హుటాహుటిన వచ్చి పామును బంధించిన స్నేక్ క్యాచర్. మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జై తెలంగాణ నినాదం చేశారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తరఫున పవన్ ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ పక్కనే ఉన్న తెలంగాణ నుంచి వచ్చిన వారే ఉన్నారని అన్నారు. జై తెలంగాణ, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి పాటలు తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. చాలా మంది మహారాష్ట్రలో ఉన్న తెలంగాణ పోరాట స్ఫూర్తితో గుండెల్లో మరాఠా శౌర్యాన్ని నింపుకున్నారని పవన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో సుకన్య సమృద్ధి యోజన, ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన మరియు లక్కీ వాహిని యోజన వంటి అనేక పథకాలను అమలు చేశారు. మహారాష్ట్రలోని ఆడబిడ్డలను స్వయం సమృద్ధిగా చేయడానికి 21 నుండి 65 సంవత్సరాలు ఉన్న 21 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లల నుంచి 65 సంవత్సరాల తల్లుల వరకు నెలకు 1500 రూపాయలు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,12,00,00,000 దరఖాస్తులు వస్తే వాటిలో 1,66,66,000 దరఖాస్తుల ఆమోదం కూడా జరిగిపోయింది. గడిచిన దశాబ్ద కాలాన్ని ఒక్కసారి ఇక్కడ యువత గమనిస్తే ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్ కనిపిస్తుంది, దివ్య రామ మందిరంతో అలంకరించబడిన అయోధ్య కనిపిస్తుంది, ప్రపంచ పటంపై రెపరెపలాడుతున్న తిరంగా కనిపిస్తోంది, దేశం నలుమూలలను కలిపే రహదారులు కనిపిస్తున్నాయి, పల్లె పల్లెకు విస్తరించిన రోడ్లు కనిపిస్తున్నాయి. 2028 నాటికి మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు, తద్వారా మీ అందరికీ ఉపాధి అవకాశాలు వచ్చేలా, మీ అందరూ అభివృద్ధి చెందేలా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. భారతదేశాన్ని 5 లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మన మహారాష్ట్ర నేల బాలాసాహెబ్ ఠాక్రే కలల కన్న నేల, పుట్టిన నేల, నడిచిన నేల. ఈ నేల కీలక పాత్ర పోషించబోతుంది. నేను వకీల్ సాబ్ అయితే, సినిమాలో అయితే రియల్ వకీల్ సాబ్ కుమారి శ్రీ జయ అశోక్ చవన్. మనం వకీల్ సాబ్ని గెలిపిద్దామా లేదా? మనం వకీల్ సాహెబా మన వకీల్ సాహెబాని గెలిపిద్దాం. అశోక్ చవాన్ గారి పరంపరని, వారి నాన్నగారు అప్పర్ భగీరథ్ అంటారు. ఎండిపోయిన నేలకి, నీళ్లు రాని నేలకి నీళ్లు తెచ్చి ఈరోజు పంట పొలాలు సస్యశ్యామలంగా ఉన్నాయి ఈ బోకర్ నియోజకవర్గంలో. అంటే చవన్ గారి నాన్నగారు వాళ్ళు తరతరాలుగా చేస్తున్న కృషి. మీరందరూ చాలా మంది పక్కన తెలంగాణ నుంచి వచ్చారు. జై తెలంగాణ. మీకు తెలుసు కదా, నా తెలంగాణ అంటే గుండెలా కొట్టుకుంటుంది. నాకు ఇష్టమైన పాట తెలుసు కదా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండిలో పోతావు కొడుకు నైజాం సర్కరోడ. అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి వచ్చారు మీరు. మహారాష్ట్రలో ఉన్నా, బోకర్లో ఉన్నా, మీరు గుండెల్లో మరాఠా శౌర్యాన్ని నింపుకున్నారు.
తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నారు. మనందరం మన ఎంపీ మన ఎమ్మెల్యే అభ్యర్థులకు నిలబడాలి. కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇది నిజంగా ప్రజల పట్ల నిబద్ధత, ప్రజా ప్రయోజనాల కోసం, కేవలం అధికారం కోసం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అయితే శాసనమండలిలో మహిళల అత్యాచారాలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ 5 నెలల కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని స్పష్టం చేశారు. మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కల్పలతారెడ్డి ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి అనిత సమాధానమిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలనలో చాలా లోపాలున్నాయని మంత్రి అనిత తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఎందుకు నిర్మించలేదని వైసీపీ సభ్యులను నిలదీశారు. గంజాయి వినియోగం వల్లే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని మంత్రి అనిత పేర్కొన్నారు. మీరు చెప్తున్నారు, గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని గురించి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష, రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాలు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరుగుంటే, నిర్మాణం జరుగుంటే, ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలల్లో శిక్ష పడి నేరస్తున్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ల్యాబ్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి 4 వీల్స్ అన్నారు, 2 వీల్స్ అన్నారు. ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష? మంత్రి గారు అధ్యక్ష నా ఒక మాట, వీళ్ళందరూ క్వశ్చన్స్ వేశారు అధ్యక్ష. అధ్యక్ష నేను వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కి బియాండ్ ఒక లైన్ కూడా వెళ్ళలేదు. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పలేము కదా, వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, మేము చెప్తున్నాము. సార్ అధ్యక్ష 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, నిజంగానే ఫెయిల్ అయిందండి. కూర్చున్నారు శ్రీనివాస్ గారు కూర్చున్నారంటే ఇంక నిజంగానే ఫెయిల్ అయింది. మేడం చెప్పండి. మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఇది కాదు, సభ్యత కాదు. నేను సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, చెప్తున్నాను అధ్యక్ష. చాలా అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పుడు వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి. సభ్యులు అడిగిన దానికి కూడా వినే ఓపిక, వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా ఉందా? వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా ఉందా మీకు? మేడం మీరు చేరుతో మాట్లాడండి అధ్యక్ష. ఇంకొక 2 నిమిషాలు అధ్యక్ష. ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవనియండి, ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష, మనం జనరల్ గా కనుక నేను కేస్ స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రతి ఒక్క కేసుకి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష. మేజర్ పార్ట్ గాంజాయి, డ్రగ్స్ వాటిని బేస్ చేసుకుని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గాంజాయి మీద ఒక్క రివ్యూ అధ్యక్ష. ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి దమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష. నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష. దాని ప్యారలల్ గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష. దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి. ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష, ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీట వేసింది. మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. దాని మీద మేము స్టాండ్ అయ్యాం. వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందని అందరు నుంచున్నారు చెప్పండి అధ్యక్ష. అదేంటి అధ్యక్ష, అందరూ నుంచున్నారు కదా, నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందో అడగమనండి.
కాకినాడ నగరంలో అర్ధరాత్రి వేళ రోడ్లపై సంచరించే వాళ్లపై చర్యలు తీసుకోనున్నట్లు కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలియజేశారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుండి 5 గంటల వరకు కాకినాడ నగరంలోని ముఖ్య కూడలి అయిన సర్పవరం, భానుగుడి మెయిన్ రోడ్డు, బాలాజీ చెరువు సెంటర్, జగన్నాథపురం వంతెన, జడ్పీ సెంటర్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన ఆధారాలు లేకుండా రోడ్డుపై వాహనాలతో తిరుగుతున్న వారిని గుర్తించి వారిని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ కాకినాడ నగరంలో అర్ధరాత్రి ఎలాంటి పని లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా స్టేషన్లకు చెందిన సీఐలు పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో రాత్రి 2 తర్వాత ఎవరు ఎలాంటి మూమెంట్ ఉండకూడదని చెప్పేసి పదే చెప్తున్నాం. కొత్తగా వారానికి ఒక రోజు ఖచ్చితంగా కొన్ని జంక్షన్లు సెలెక్ట్ చేసుకుని అక్కడ ఇంకెవరైనా అనవసరంగా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి యూత్ కానీ, మోటార్ బైక్స్ కానీ, కార్లు, ఇంకా కొంతమంది ఊరికే అదొక ఫ్యాషన్ గా నైట్ టైమ్ ఊర్లో తిరగడమే ఒక ఫ్యాషన్ గా తయారైంది కొంతమందికి. అలా చాలా మందిని ఈరోజు చెక్ చేయడం జరిగింది. చాలా మటుకు దీంట్లో డ్రింక్ డ్రైవ్ కేసు కూడా దొరికినాయి. సో ఇలాగా ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సడన్ గా మొత్తం ఫోర్స్ అంతా కూడా నైట్ బీట్ లో ఉన్నటువంటి దాదాపుగా 35 నుంచి 40 మంది కానిస్టేబుల్స్ అందరూ, ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి నగరంలో వెహికల్ చెకింగ్, డ్రింక్ డ్రైవ్ వీటి మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టి ఒకవైపు బీట్లు నేరాలు జరగకుండా చూడడానికి, అట్ ది సేమ్ టైం మాకు టౌన్ లో రాత్రి 2 నుంచి 5 వరకు ఖచ్చితంగా ఎలాంటి మూవ్మెంట్ ఉండకూడదనేసి మా యొక్క అంటే ఆ విధంగా చేయడం వల్ల కొద్దిగా నేరాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి మాకు ఒక వ్యూహంతో చేస్తున్నాము. ఎందుకంటే 5 o'clock తర్వాత మళ్ళీ రెగ్యులర్ ట్రాఫిక్ వస్తున్నారు. రాత్రి ఎట్లాగూ మన దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్సులు వచ్చేటివి లేవు, వెళ్ళేటివి కూడా లేవు. అట్ ది సేమ్ టైం ట్రైన్స్ కూడా ఏం లేవు. ఏమున్నా ఎమర్జెన్సీ కోసం ఎవరైనా హాస్పిటల్కి వెళ్లే పని అయితే వాళ్ళని ఖచ్చితంగా అలౌ చేస్తాము. వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ కానీ అభ్యంతరాలు కానీ పెట్టము. ఎందుకంటే వాళ్ళు హెల్త్ ఇంపార్టెంట్, పబ్లిక్ ఎమర్జెన్సీ ఖచ్చితంగా అలౌ చేస్తాము. అది కాకుండా అనవసరంగా సెకండ్ షో వదిలేసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా బర్త్డే చేసుకోవాలనో లేకపోతే రోడ్ల మీద ఊరికే పని పాట లేకుండా తిరగాలని వస్తే మటుకు ఖచ్చితంగా వాళ్ళందరి మీద టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసు పెట్టడం జరుగుతుంది. తాగిన వస్తే ఖచ్చితంగా డ్రింక్ డ్రైవ్ కేసు పెట్టడం జరుగుతుంది. అలా డ్రైవ్ చేయడం వల్ల దాదాపుగా ఒక 15 కేసులు దొరికినాయి మాకు. సో ఇలాగా ప్రతి వారానికి ఒకసారి చేస్తాము. దానివల్ల టౌన్ మొత్తం కంట్రోల్కి రావాలని మా ప్రయత్నం. నెల్లూరు జిల్లా గోమతి నగర్లోని మంత్రి పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడికి నివాళులర్పించారు. రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి మంత్రి నారాయణతో పాటు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్లు నివాళులర్పించారు. ఆయన 1952 16th నవంబర్ జన్మించారు. 72 సంవత్సరాలు. 1994లో చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాడేదుడుగా రాజకీయాల్లో చంద్రగిరిలో ఎంతో కీలక పాత్ర వహించారు. వారికి 2 పిల్లలు. ఒకరు రోహిత్, ఈరోజు సినీ ఫీల్డ్లో హీరోగా ఉన్నారు. నారాయణ రామ్మూర్తి గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త భక్త కనకదాస జయంతిని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో నివాళులర్పించారు. కనకదాస చిత్రపటానికి పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్, హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ టిఎన్ దీపిక, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.